ఎవరైతే ఉన్నారో చైతన్య అలియాస్ 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 అరుణ తండ్రి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు తెలుసుకోండి సార్. మీ పేరు ఏం పేరు, అసలు మీరు ఏంటి సార్? నా పేరు లక్ష్మణరావు సార్. మీరు మీ పాప పేరు ఏం పేరు? మా అమ్మాయి పేరు చైతన్య అండి, అలియాస్ అరుణ అంటారు కూడా. చెప్పండి. బాడీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి? ఇప్పుడు ఈ బాడీని అండి నేను రాయ్పూర్ అంబేద్కర్ మెమోరియల్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చానండి. అంటే మన గరియాబంద్ ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో జరిగినట్టు 14 శవాలు ఇక్కడ ఉన్నాయి, 2 శవాలు ఒడిశాలో ఉన్నాయని చెప్పారు. అందులో నా అమ్మాయి ఉంది, నా కూతురు ఉందేమో అని వెళ్ళానండి. చైతన్య అండి. ఆమె ఫోటో నాకు దొరకలేదండి. అక్కడ నుంచి PDF పెట్టండి అని చెప్పేసి ఈ పోలీసులని రిక్వెస్ట్ చేసి ఒడిస్తా వాళ్ళని అడిగిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫొటోస్ ఏమి లేవండి మా దగ్గర, న్యూస్ పేపర్లో చూసి మేము చెప్తున్నామండి, అరుణ కూడా ఉంది అని అన్నారు. అయితే ఇక్కడ దొరికిన దాంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు, చూశాను. నా చైతన్య తెలియదు, కానీ చలపతి గారు ఉన్నారు అందులో. మరి నా కూతురు లేదని చెప్పి నేను రావడం ఎంతవరకు సహజం అవుతుందండి? అతను నాకు అల్లుడు అవుతాడు నా కూతురుని చేసుకున్న తర్వాత. కాబట్టి నేను డిమాండ్ చేశాను, సార్ని అడిగాను. అక్కడ SP వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ శవం మాకు ఇచ్చేయండి, మేము తీసుకుంటామన్నారు. ఇక చాలా అడిగారండి నన్ను, అన్నిటికీ నేను సమాధానం చెప్పాను. చెప్పిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో మనకి శవాన్ని మాకు ఇచ్చారండి. రాత్రి 10 గంటల సమయంలో మేము ఇప్పుడు అంబులెన్స్ మాట్లాడుకుని మాకు ఇవ్వలేదండి. అంబులెన్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయాలి, కుటుంబానికి చెప్పాలి. అటువంటి ఏమీ జరగలేదు. ఫార్మాలిటీస్ ఉంటాయండి, వాళ్ళు టైం పడుతుందండి అంటున్నారు. అయ్యా మీకు టైం పట్టే లోపు శవం ఎందుకు పనికి రాకుండా పోతుందండి? కుటుంబ సభ్యులు చూసుకోవడానికి కూడా లేదండి. వాళ్ళ అమ్మగారికో వాళ్ళ నాన్నగారికో ఇస్తాం, వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే ఎవరికి ఇస్తారండి? అన్నదమ్ముడికి ఇస్తాం, అన్నదమ్ముడు లేకపోతే ఇస్తారండి. ఇలా నేను అడిగినప్పటికీ మీరేమవుతుంది అడిగారు, చెప్పాను. మా అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు భర్త అండి. తను తెలియదండి. ఫోటో చాలా కాలం 15-20 ఏళ్ళు పోయిందండి. 25 ఏళ్ళ దగ్గర దళంలోకి వెళ్ళిపోయారండి. విశాఖపట్నం అండి మాది. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఒక పెద్ద ఎన్కౌంటర్ సందర్భంగా 2 ఫోటోలు వేశారండి కలిసి. చలపతి మా అమ్మాయి ఫోటో కూడా వేశారండి. వేస్తూనే వీళ్ళిద్దరు భార్యాభర్తలను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి పోలీసులు కూడా రాశారండి. అది నాకు ఆధారం తప్ప నాకు వేరే ఆధారం లేదండి. నేను పెళ్లికి వెళ్ళలేదు, పెళ్లిని కళతో చూడను లేదు. ఐ బిలీవ్ ఇట్, నిజమని నమ్మాను. బిందుర్తి అండి. అయ్యింది. ఇక్కడేం కాదండి, మొత్తం వాళ్ళకు జోన్ ఏదో ఇస్తారు, ఎంత ఏరియా ఇస్తారు, పని ప్రాంతాన్ని ఇస్తారు, సర్కిల్ ఇస్తారు అనుకుంటున్నాను నేను. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు అండి. ఆయన తల మీద దాదాపు 2 కోట్ల దాదాపు రివార్డు కూడా ఉందండి. ఈరోజు పరిస్థితి వచ్చిందంటే పోలీసు వర్గాలంతా కూడా ప్రభుత్వం ఇచ్చే రివార్డుల కోసం గ్రే హౌండ్స్ లాగా దాడులు చేస్తూ, అది సామాన్యులు చెప్పలేమండి, అంత హింసలు గురి చేస్తూ చంపేస్తున్నారండి. చంపడం ఎదురుని చంపేసి క్లాత్స్ వేసి కూడా మావోయిస్టులను కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయండి. అంతేకాకుండా సరైన నాయకుడు అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే అండి, చంపేసిన తర్వాత చిత్రహింసలు పడడం, అంటే కత్తులతో కోయడము, పళ్ళతో పట్టకర్రలతో పళ్ళు పీకేయడము, అట్లాగే కాళ్ళు విరిచేయడము, కత్తు పెద్ద పెద్ద కండ కోసు, చాలా హింస. నేను ఆ ఫొటోస్ చూసి నేను చెప్పగలుగుతున్నాను. అప్పుడు డిగ్రీ చదివిందండి. సారీ, అప్పటికి మెట్రిక్ చదువుకుందండి అమ్మ. మెట్రికులేషన్ ఇక్కడే చేస్తారండి. ఎందుకంటే ఈ ప్రాంతానికి అతను అనుభవం ఉన్నాడు. నెక్స్ట్ మొదట నా కూతురి కంటే ముందు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి ఆయన, రుక్మిణి అనే అమ్మాయిని. ఆమె ఏదో మిస్ఫైరింగ్లో చనిపోయిందట. అప్పుడు ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత చేసుకున్నాను. ఆ తర్వాత తెలిసిన తర్వాత నేను అర్హుడు కాను, ఈ ఊరు అర్హత ఉంది అతను అంత్యక్రియలు చేసుకోవడానికి. ఎందుకంటే ఈ మొదటి అత్తగారు ఇక్కడ ఉన్నారు కదా, రుక్మిణి వాళ్ళ అమ్మగారు, వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ధర్మారావు గారు కూడా నాతో పాటు వచ్చారు. మధ్యలో ధర్మారావు గారు వచ్చారు. ఇది ఈ ఊరు అతను, ఈ ఊరు విషయాలని బాగా తెలిసిన వ్యక్తిత్వం. వచ్చారండి, నాతో పాటు ఉన్నారు. రాత్రి 10 వరకు ఉన్నారండి. లాస్ట్ 10 వరకు ఉంటే మేము బండి మీద వేరే మాట్లాడుకుని మన సొంత ఖర్చుతోటి అంబులెన్స్ వేరే మాట్లాడుకుని ఇప్పుడు ఇందాక 1 గంటన్నర అయిందండి. ఆ తర్వాత ఇక్కడ పెట్టుకున్నారండి. జరుగుతాయి సార్, ఈరోజు జరిగేస్తాను అనుకుంటున్నాను. వాళ్ళ ఇష్టం సార్, నా ఇష్టం ఉందండి. నా పేరు లక్ష్మణ్. మొత్తం మీద చలపతిరావు రెండో భార్య చైతన్య తండ్రి లక్ష్మణ్. ఈయన అయితే నిన్న ఎక్కడైతే ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో జరిగిన మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ తీసుకుని ప్రస్తుతం అయితే బొడ్డపాడులో ఈరోజు చలపతి మృతదేహానికి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మొత్తం అయితే ఈరోజు చలపతిరావుకి సంబంధించి కూడా అక్కడ అంత్యక్రియల కార్యక్రమం జరిగే ముందు ఇక్కడ అంతా కూడా ఏదైతే అమరుల
మిత్రమండలి ఆధ్వర్యంలో మొత్తం అంతా ఇక్కడ అన్ని కూడా అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో కూడా అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి భార్య ఎవరైతే ఉన్నారో రుక్మిణి అలియాస్ అరుణ కూడా ఇదే ఊరు. ఈ ఊరిలోనే 2016 సమయంలోనే ఆవిడ మావోయిస్టులో చేరిన తర్వాత అప్పుడు చలపతిరావుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా అక్కడే ఉన్న తర్వాత 2019లో రుక్మిణి అలియాస్ అరుణ కూడా అప్పుడు ఫైరింగ్లో చనిపోయినట్టు తెలిసిన తర్వాతే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చైతన్య ఉందో చైతన్యాన్ని రెండో భార్య వివాహం చేసుకున్నట్టు కూడా ఎవరైతే చైతన్య అలియాస్ అరుణ తండ్రి లక్ష్మణ్ స్పష్టం చేస్తున్నారు. మొత్తం చూస్తే ప్రస్తుతం అయితే పలాస దగ్గర ఉన్న బొడ్డపాడులో చలపతిరావుకి సంబంధించి అంత్యక్రియ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లో చలపతిరావుకి ఇక్కడే ఇదే ఊరు, ఎందుకంటే మొదటి భార్య రుక్మిణికి సంబంధించిన ఇదే ఊరిలోనూ చేయాలనేది నిర్ణయించుకున్నారు. మొత్తం అంతా కూడా ఇక్కడే రుక్మిణికి సంబంధించిన ఏదైతే ఉందో స్థలం దగ్గరలోనూ కూడా ఇక్కడే కూడా అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మొత్తం ఎవరైతే బొడ్డపాడులో ఉన్న అమరుల మిత్రమండలి సభ్యులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియోలో నారాయణ బొడ్డపాడు.